నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పదిహేడు వార్డుల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు, పరిశుభ్రంగా మారుతున్న మురికి కాలువలు. ఈ పాస్ విధానంతో వినియోగదారులకు అందని సరుకులు. మనుబోలు ప్రాంతంలో చౌక దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాని. పండ్ల వ్యాపారంతో చిరు వ్యాపారుల బతుకులు. రహదారి వెంబడ విక్రయిస్తున్న మామిడి పండ్లు. సరస్వతి శిశు మందిరంలో మరుగుదొడ్లు నిర్మాణాలు ప్రారంభం. హాజరైన రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ల ప్రతినిధులు. చంద్రబాబు నాయుడు గారి మీద అన్నం పెట్టడానికి ప్రతిఫలంగా ఆయన్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. దానికోసంగా ఈ గూడూరు బస్టాండ్ సెంటర్ లో తగలబడుతున్నాం. అదే ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడానికి కీలక పాత్ర కేసీఆర్ వాడికి సపోర్ట్ గా ఆంధ్రులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వైఎస్ జగన్ కేసీఆర్ ని ఈరోజు పాత బస్టాండ్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిట్టలు ఎలా తగలబెడుతున్నావు. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ వైఎస్ జగన్, జిందాబాద్ చంద్రబాబు నాయుడు, జిందాబాద్ ఒక రౌడీ షీటర్గా, ఒక నియంతగా మాట్లాడటం జరుగుతుంది. గతంలోనే ఆయన టీడీపీలో పనిచేస్తుంది. టీడీపీలో ఒక చిన్న మంత్రి పదవి లేదని కొత్త పార్టీ పెట్టి మన ఆంధ్రప్రదేశ్ నుండిగా విడుదల జరుగుతుంది. తర్వాత సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని, అమ్మా మేము టీఆర్ఎస్ పార్టీని పెట్టాము, మేము నువ్వు తెలంగాణ ఇచ్చిన తర్వాత నీకు విలీనం చేస్తామని చిరంజీవి చేసినట్టుగా విలీనం చేస్తాము, మాకు తెలంగాణ ఇవ్వండి అమ్మా అని, లేకపోతే అనుకుంటున్నా దళిత ముఖ్యమంత్రిని సీఎం చేస్తానని చెప్పిన నా కొడుకు వాడు ఈరోజు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళందరూ ఇస్తున్నాడు. దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము ఆయన దిష్టి బొమ్మని తగలబెట్టడం జరిగింది. 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాజధానిలో మనం అనేక పరిణామాలు చూస్తున్నాం. అక్కడ ఒక మన తెలుగుదేశం ఎమ్మెల్యేని రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం, తదనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్ల మీద కేసీఆర్ అనేక తప్పుడు కేసులు బనాయిస్తూ ఈ తెలుగుదేశం పార్టీని అస్తవ్యస్తంగా చేయాలని, తెలంగాణలో ఈ పార్టీ లేకుండా చేయాలని చూస్తున్నాడు. అయితే దానికి మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి వంతపడుతూ ఆయన కేసీఆర్ ఏజెంట్ లాగా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఇక్కడ తెలంగాణలో అతను చేసే పనులు, అతని అకృత్యాలు హైదరాబాద్లో ఆంధ్రుల్ని ఇబ్బంది పెడుతుంటే ఏనాడు కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రుల గురించి మాట్లాడి పాపాను పోలేదు. అయితే ఈరోజు ఒక చిన్న ఇష్యూని కొట్టుకొని గత సంవత్సరం రోజులు మన ఆంధ్రుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, ఆంధ్రులు బిల్డింగ్లు బాగుపెట్టాడు, ఆంధ్రుల్ని మీ హైదరాబాద్ మీ సొత్తా మీరందరూ వెళ్ళిపోయిన అన్నా కూడా కనీసం నోరెత్తి మెదపనేటువంటి మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మన కుటుంబం కూడా మన దౌర్భాగ్యం అని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎన్జిఓస్ అయితే ఏవి, కార్మికులు అయితే ఏవి, అందరూ ఎన్నో నెలలు కష్టపడి రాష్ట్రం విడిపోకూడదని ఎంతో పోరాటం చేశారు. అయినా కానీ స్వార్థ రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోతుంది,
ఎట్లా నదీ జలాలు ఎట్లా అసలు పరిస్థితి ఏంది, ఇద్దరు అన్నదమ్ములు విడిపోయేటప్పుడు ఆస్తులు ఎలా భాగాలు చేస్తారని చెప్పి ఎంతో యుద్ధం చేశాడు ఆయన కాదు అని చెప్పి రాష్ట్రాన్ని చీల్చేశారు. ఈరోజు వచ్చేటప్పటికి తెలంగాణలో ఉంది కాబట్టి హైదరాబాద్ మాది అన్న ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని కనీసం గవర్నర్ గారు కూడా ఈరోజు ఏంది అని చెప్పి నిలదీసే పరిస్థితి లేకుండా పోయింది. మన ప్రతిపక్ష నాయకుడు ఆంధ్ర వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను మొట్టమొదటి నుంచి సమైక్యాంధ్రవాదిని అని చెప్పి ఎంతో పోరాటం చేసినట్టుగా యాక్షన్లన్నీ చేసి చూపించారు. ఈరోజు నిజంగా ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర విద్యార్థులకి ఎంత అన్యాయం జరుగుతుందో ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తూ కూడా ఈ రోజుకి నోరు మెదపుకుంటా హ్యాపీగా పడుకొని కేసీఆర్కి అమ్ముడు పోయేసి ఇటువంటి నీతి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్కి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి వచ్చినాక కేసీఆర్ పరిస్థితి కళ్ళు తాగిన కోతిలాగా తయారైంది. ఆయనకి గతంలో తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనే సామెత కేసీఆర్కి అయితే పూర్తిగా సరిపోతుందని చెప్పని మేమంతా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశాడు. తర్వాత భవిష్యత్తులో వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తాను మంత్రి పదవి అడిగితే ఇవ్వలేదనే ఒక కోపంతో అప్పుడున్న తెలంగాణ ప్రజల వాళ్ళ యొక్క మనోవాంఛను వారి యొక్క ఆలోచనని పసిగట్టి వారిని నిత్యం రెచ్చగొడుతూ తాను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో సీమాంధ్ర ప్రజలపైన వాళ్ళ ద్వేషాన్ని పెంచుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడంలో ప్రముఖ పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఎవరైతే అన్నం పెట్టారో, ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టారో, ఎవరైతే తనని రాజకీయ నాయకుడిగా బయటికి తీసుకొచ్చారో ఆ పార్టీ బతుకుంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ తెలుగుదేశానికి బీసీ వర్గాల్లో, అట్టడుగు వర్గాల్లో, బడుగు బలహీన వర్గాలు అన్నింటిలో కూడా అమితమైన బలం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పక్షాన ఉంటారు. కాబట్టి కార్యకర్తల బలం పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి ఉంది. ఈరోజు తాత్కాలికంగా వెనకబడ్డ రేపు భవిష్యత్తులో మనకు తెలుగుదేశమే ప్రత్యామ్నాయం, తెలుగుదేశమే మనకు రేపు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అధికారం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఒక సిద్ధాంతాన్ని నమ్మి అధికారం ఉన్నప్పుడే తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలి ఒక దుర్బుద్ధితో, కుట్రతో ఈరోజు ఏదైతే నవేంద్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడైతే ఎవరైతే ఉన్నాడో అతనితో చేతులు కలిపి వాళ్ళిద్దరూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు తెలంగాణలో చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నుంచి తప్పించాలని ఒక దుర్బుద్ధితో ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన పరిధిని దాటి తాను ఒక నియంతలాగా తాను ఏదైతే కాంచిన దొరాన్ని కాల్మొక్తా అనే సిద్ధాంతాన్ని నమ్మి తెలంగాణలో బతికాడో ఆ సిద్ధాంతాన్ని తిరిగి ప్రజలే తీసుకొచ్చే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలుగుదేశం తెలంగాణ నాయకులందరూ కూడా ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈరోజు ఈ హైడ్రామా నడిపిస్తున్నారు. తాను ఆడే మైండ్ గేమ్కి ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ తెలుగుదేశం నాయకులు కానీ ఎప్పుడు కూడా నీ మైండ్ గేమ్కి బలిగారు, మేము కూడా మైండ్ గేమ్ ఆడడం చేతవు, నువ్వు కానీ భవిష్యత్తులో ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ని ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కేసీఆర్ కుట్రాకుతంత్రాలతో తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఈ మిమిక్రీ టేపులు అడ్డం పెట్టి ఇది మా చంద్రబాబు నాయుడుతోనూ ఇది బలరాయుడుతోనూ అని చెప్పని లేనిపోయిన అబద్ధాలు చెప్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గందరగోళ స్థితి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రులు హైదరాబాద్లో కాపురం ఉన్న ఆంధ్రుల్ని వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ లేనిపోయినాటికి వాటిని సృష్టించి తెలుగుదేశాన్ని ప్రశ్నిష్టం పట్టాలని ఆలోచన ఉన్నాడు. ఈరోజు కేసీఆర్ సీఎం అయినాడంటే ఆ రోజు రామారావు పుణ్యం. సర్పంచ్గా గెలవలేని కేసీఆర్ ఈరోజు సీఎం అయినాడంటే కేసీఆర్ కొడుకు పేరు ఏంది? ఆ రోజు కొడుకు పేరు రామారావు పేరు పెట్టుకున్నాడు. ఈరోజు తెలుగుదేశంతో చదువుయిందా? కేసీఆర్ ని కోపిడ ఈరోజు పరిస్థితి తల్లి పాలు తాగి రొమ్ముకుతున్నట్టు ఈరోజు నీకు ఈ స్థితికి సర్పంచ్ సీఎం చేశారు. అది తెలుగుదేశం పుణ్యం.
ఈరోజు తెలుగుదేశాన్ని భూస్థాపన చేయాలని నిర్ణయించుకుంటావు. నువ్వు భూస్థాపన చేయాలని నిర్ణయించుకుంటే నువ్వే భూస్థాపన అయిపోతావు. అది దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు. నువ్వు ఆంధ్ర ప్రజలు అమాయకులు కాదు, నువ్వు చెప్పిన మాట వినేవాళ్ళు కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏదో చేయాలని కలగనున్నావేమో, ఏమీ చేయలేవు. చంద్రబాబు నాయుడు తొలగిపోతే మళ్ళా గతి వస్తుంది. ఇదే పరిస్థితి. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించు. అక్కడ ఆంధ్రులు హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్రతోళ్ళకి వచ్చినా వాళ్ళు ఇబ్బంది పెట్టా కూడా నీకు జాగ్రత్త. తెలుగుదేశం చూస్తూ ఉండదు. తెలుగుదేశం అండదండలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో నువ్వు ఏం చేయలేవు. దానికి ఇక్కడ జగన్ ఆయన వతాదు బలవుతున్నాడు. ఇతను ఎమ్మెల్యే వచ్చింది కాక ఒక ఎమ్మెల్యేని బోనస్ కూడా ఇచ్చాడు ఆయన. ఈరోజు ఆంధ్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన తెలంగాణను సపోర్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే జనమంతా గమనిస్తూ ఉన్నారు. టీవీలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అసలు చరిత్ర ఏంది, ఏం జరుగుతుంది, ఏందని ఉద్దేశంలో ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. న్యాయం ఏమిటట్టుందో అందరూ తెలుస్తుంది. ఊరికే టీవీల్లో వాళ్ళ సొంత ఛానల్లో ఉన్నాయి, సొంత పేపర్లు ఉన్నాయి, రాసుకుంటే ఉండేవాళ్ళు ఎవరు లేరు. దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించమని ఇంకోసారి మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. గూడూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే ధ్యేయంగా ఎంచుకున్నారు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ముందుగా ఆమెతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి దత్తత తీసుకున్న వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. గూడూరు పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి దోమలను నివారించి వ్యాధులను అరికట్టేందుకు చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆమె వార్డుతో పాటు పారిశ్రామికవేత్త మరియు టీడీపీ నేత పొనకా శివకుమార్ రెడ్డి దత్తత తీసుకున్న 15వ వార్డులో మురికి కాలువలను దాదాపు పరిశుభ్రం చేయించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం పూలతోట గిరిజన కాలనీలో పారిశుద్ధ్యాన్ని ప్రైవేట్ సిబ్బందితో బాగు చేయించారు. గత 4 రోజులుగా జరుగుతున్న పనులకు సిబ్బందితో పాటు ప్రైవేటుగా ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. కాలువల నుండి తీసిన సిల్టును ట్రాక్టర్లచే తరలించారు. వీధులన్నీ కాలువలన్నీ పరిశుభ్రం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 15వ వార్డును పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందని ఆ వార్డు యూత్ శివాబీకి తెలిపారు. మా వార్డు 15వ వార్డు శివకుమార్ రెడ్డి గారు దత్తత తీసుకున్నారు. మాది మా సమ్మేరియా కాబట్టి ఎప్పుటాంచో కూడుకోఉన్నాయి. అవి ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత వాళ్ళు దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళంతా కూడికలన్నీ తీపిచ్చారు. వాళ్ళంతకుముందు ఈ రోగాలతో ఈ నీళ్లు నిలబడిపోయి దోమలు అవన్నీ ఎక్కువ వచ్చేసి నీళ్ళలోకి వచ్చేసి వాళ్ళు కొట్టుతారు. వాళ్ళకి ఒళ్ళు బాగాలకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు దత్తత తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళంతా పనులు చేసి కూడికలన్నీ ఎత్తిపించారు. ఇప్పుడు మా ప్రజలు బాగా సంతోషం పడుతున్నారు. మా వార్డులో వాళ్ళు ఎక్కువ మాకు ఉండేది గిరిజన కాలనీ, ఎక్కువ ఉండేది కాదు ఇక్కడేను. ఎన్నో కాలాలుగా ఈ తీకొంట కాడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న తర్వాత కూడికలు తీసి బాగా చేస్తున్నారు. మా వార్డులో అందరూ సంతోషం పడుతున్నారు. ఇంకా అభివృద్ధి బాగా చేస్తారు. చేసేదానికే వాళ్ళు వచ్చినారు. అంతకుముందు ఎట్లుంది ఈ వార్డు, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మన వార్డు బాగుంది అని మా ప్రజలు కాడ మా వార్డులో వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు చాలా సంతోషిస్తున్నారు. వచ్చిన తర్వాత మా మేడం వచ్చిన తర్వాత బాగున్నాము. వార్డు 3 రోజుల నుంచి ఇక్కడ కూడికి ఎత్తిస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలని మేము అనుకుంటున్నాము. వాన వస్తే నీళ్ళు అసలు పోవటం లేదు. 3 రోజుల నుంచి తీస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక బాగున్నది, వాసన లేకుండా. మీకు ముందు వాన వస్తే ఇదంతా నీళ్ళు వచ్చేసేది, ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. కనీసం పిల్లలు తిరిగేదానికి కూడా బాధపడుతుండేది. జబ్బులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, కప్పలు పావులు వచ్చేస్తున్నాయి లోపలికి. వాన ఆగిన తర్వాత 2-3 గంటల దాకా నీళ్ళు అట్టే ఉంటున్నాయి. ఇక్కడ సార్ దత్తత తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం మంచి పని చేస్తున్నారని మాకు ఆలోచిస్తున్నాం. బాగానే ఉంది. ఎంత వాన వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. నా పేరు బండి కుమార్. ఇది కార్యక్రమం ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నామంటే, మనం ప్రముఖ పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి గారు 15వ వార్డుని దత్తత తీసుకున్నారని తెలిసింది మాకు. దాని మూలంగా పెట్టుకున్నాం దీన్ని. ఆయన సార్ గారి సొంత నిధులతో ఇక్కడ కూడికలు, రేపు ముందు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు మొత్తం చేస్తారని మేము ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల మేరకు స్మార్ట్ వార్డు, స్మార్ట్ సిటీ, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అన్న నినాదంతో పిఎస్ఆర్ పొనకా శివకుమార్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి ఆయన ఏ పని చెప్తే దాన్ని మేము పాటుపడతాము.
ఆయన మా వార్డుని, మా 15వ వార్డుని ఇంత గొప్పగా తీర్చిదిద్ది ఒక గూడూరు పట్టణంలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలన్న ఆయన ఆదేశాన్ని మేము ఖచ్చితంగా తీరుస్తాము. ఆయన ఏ పని చెప్పినా మేము చేస్తాము. ఆయనకి చాలా కృతజ్ఞతలతో మేము ఆయనకి కృతజ్ఞతలు. ఈ పాస్ విధానంతో చౌక దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు సక్రమంగా పంపిణీ కావడం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మన్బోలు ప్రాంతంలోని పలు చౌక దుకాణాలను ఆయన పరిశీలించారు. మన్బోలు మండలంలోని పలు చౌక దుకాణాలను బుధవారం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఆయా చౌక దుకాణాల పరిధిలోని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం కాకాని మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా ఉండేందుకు ఇలాంటి విధానాలను ప్రవేశపెడుతున్నారన్నారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందకుంటే పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు చెంచమ్మ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పద్మనాభరెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీడీఓ హేమలత, నాయకులు కోటేశ్వరరావు, వెంకటరమణయ్య మొదలగువారు పాల్గొన్నారు. ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుని అర్హులైనటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళని తప్ప అనర్హులకి పంపిణీ చేయమని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. దురదృష్టం ప్రభుత్వం అర్హులకు మాత్రమే పంపిణీ చేస్తాం అనేటువంటి ముసుగులో అనర్హులకు పంపిణీ చేయమని చెప్పేటువంటి పరిస్థితుల్లో అసలైనటువంటి అర్హులకు కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయకుండా ఏదో ఒక విధంగా వాటిని మిగిల్చుకోవాలనేటువంటి ఆలోచన చేయడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు అంగవైకల్యం కలిగినటువంటి వాడు, వ్యాధిన పడేటువంటి వాడు, కూలికి పోయేటువంటి వ్యక్తులు గంటల తరబడి నిలబడి రోజుకి కనీసం ఈరోజు నేను చూసినటువంటి దాన్ని బట్టి 20-25 మందికి మించి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేడు అక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్. 700 కార్డులు ఉండేటువంటి దాంట్లో 210 కార్డులు రిజెక్ట్ చేశాయంటే దాదాపుగా 30% అంటే 1/3 వంతు ప్రజలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. మీరు సమర్థవంతంగా అమలు చేయగలిగే ప్రతి ఒక్కరికి ఇచ్చే అర్హులను ఎంపిక చేసి ఇవ్వగలిగితే అభ్యంతరం లేదు. కానీ మేము అర్హులకు మాత్రమే ఇస్తామని చెప్పి అర్హులకు కూడా మొండి చేయి చూపించడం అనేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికే జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడడం, డిఎస్ఓ గారితో మాట్లాడడం, వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. కాబట్టి వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో కనుక వెంటనే చర్యలు తీసుకుని వైఫల్యం చెందినటువంటి ఈ పాస్ మిషన్ల పక్కన పెట్టి గతంలో ఏ విధంగా అయితే మీరు ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వండి. వెంటనే గతంలో జరిగినట్టుగా ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి గత నెలలో ఉన్నటువంటి బకాయి సరుకులతో సహా ఈ నెల కూడా అందించాల్సినటువంటి పరిస్థితి. ఇది తీయటి మామిడి పండ్ల సీజన్. ఏడాదిలో 2 నెలల పాటు మామిడి పండ్లను ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తారు. వివిధ రకాల పండ్ల వ్యాపారాలు చేస్తూ ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. బంగినపల్లి మామిడి పండు పేరు చెప్పగానే ఆ పండ్లను తినేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతారు. జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి వ్యాపారులు మామిడి పండ్లను కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. పెద్ద వ్యాపారుల నుండి కూడా కొందరు మామిడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం పండ్ల వ్యాపారాలపైన ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా సైదాపురం ప్రాంతానికి చెందిన వారు గూడూరు మండలంలోని తిప్పవరపాడు ప్రాంతంలో రహదారి పక్కగా మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. ఈ సీజన్ అయిపోగా జామ, బొప్పాయి, ఇతర రకాల పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం బంగినపల్లి మామిడి పండ్లను 100 రూపాయలకు 3 కేజీల వంతున అమ్ముతున్నారు. ఈ అమ్మకం ద్వారా ఆదాయం ఉండడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. 50 రూపాయలు చెప్తున్నాము, 100కు 3 కేజీలు అడుగుతున్నారు. 10 కేజీలు తీసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. 30 రూపాయలతో వేస్తున్నారు. ఇక్కడ 100కు 3 కేజీలు అట్లా అడుగుతున్నారు. మాకేం గిట్టుబడి ఉంటాం కానీ ఏదో రూపాయి వస్తుందని పెట్టుకొని అమ్ముకుంటున్నాం. అంటే వ్యాపారం 2 సంవత్సరాల నుంచి అమ్ముతా ఉన్నాము. ఇక్కడ ఎక్కువ మాకు గిట్టుబడి ఉండడం లేదు. అక్కడ 30 రూపాయలు వేస్తున్నారు, ఇక్కడ 100కు 3 కేజీలు అడుగుతున్నారు సార్. మాకు ఇక్కడేం గిట్టుబడి ఏం లేదు. అంటే వరకు మాకు రావడం లేదు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వరకు లాస్ సార్. ఏం ఆదాయమే లేదు. ఆదాయం లేకుండానే ఇక్కడ ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే 20తో వేసాడు కాబట్టి మేము 30 అని అమ్ముకున్నాయి. సూర్య 30తోనే వేస్తున్నారు, మేము 30 కన్నా కాయ ఈసారి చీప్ అనిపిస్తుంది. పోయిన సంవత్సరం 60 కూడా పెట్టాము, 70 రూపాయలు కూడా అమ్మినాము. పర్వాలేదు కాయ. వాళ్ళు 40 రూపాయలు చెప్పారు, మనం 9 రూపాయలు లెక్కన 100కు 3 కేజీలు లెక్కన చేసుకొచ్చా. లాస్ట్కి ఎవరు చేస్తారు వ్యాపారం? వాళ్ళు 300కి 100కు 4, 3 అడుగుతారు. మాకేం కొట్టడం లేదు. సందాలకి 100 కూడా ఉండటం లేదు సార్. 10 బాసులు అట్ట అమ్మితే
మదనపల్లి రసాలు, కొబ్బరికాయలు, విమానం పసము అమ్ముతాము. మాకేం గిట్టడం లేదు సార్. సందాలకి మనిషికి 200 కూడా ఉండటం లేదు. 10 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నాము. ఈ రోడ్డు బిజినెస్ చేస్తున్నాము. గుడురులు వస్తే అంగటోళ్ళు పెట్టుకొని లేదు, అంగళోళ్ళు ఎత్తేస్తున్నారు. జామ పళ్ళు అయినా, మామిడి పళ్ళు అయినా, బొప్పాయికాయలైనా, ఏ పుల్లు ఆపిలి కానీ ధాన్యం కానీ ఏ అయినా అమ్ముతున్నాము. గూడులో పెట్టనీయటం లేదు కాబట్టి మేము రోడ్ల మీద అమ్ముకుంటున్నాము. తోటలో పోతే రేట్లు జాస్తి. ఎడొచ్చి రోడ్డు మీద పెట్టుకుంటే 100కు 3 కేజీలు ఆ రకంగా అడుగుతున్నారు. మాకు పనులు లేవు. ఈ వాటిని వ్యాపారాలు చేసుకోవాలా, అమ్ముకోవాలా. గూడూరులో అసలు అంగళ్ళల్లో ఎక్కడ దగ్గర రోడ్డు మీదే పెట్టనీయటం లేదు కాబట్టి ఈ రోడ్ల మీద పెట్టుకున్నా కానీ రేటు తక్కువలు అడిగి మాకు రూపాయి డబ్బులు పెట్టడం లేదు. తోటల్లో పోయినా కానీ ఓళ్ళ అంటే రేట్లు జాస్తి వేసి ఈ రోడ్డు మీదకి వస్తే 100కు 3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మన్బోర్లో కేసీఆర్ జగన్ దిష్టిబొమ్మలను నాయకులు దగ్ధం చేశారు. మన్బోర్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలను తెలుగుదేశం పార్టీలు దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను నాయకులు ఖండించారు. ఆంధ్ర వారిని దొంగల్లా చేసి కేసీఆర్ మాట్లాడుతుంటే జగన్ ఆయనకు మద్దతుగా వ్యవహరించడం సరికాదని పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పండుతా ఉంటే జగన్ను ఒక మన ద్రోహిలాగా వాళ్ళతో, మన శత్రువుతో చేతులు కలిపి ఈరోజు మన కీడు చేస్తున్నాడంటే, మన ఆంధ్రప్రదేశ్ కీడుని చేస్తున్నాడంటే అతను చరిత్ర ఉండేదానికి అతనే శాతనారాతం తెచ్చుకుంటున్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే జనరల్గా సెక్షన్ 8 ప్రకారం సగం హక్కు 10 సంవత్సరాల పాటు మనకి పూర్తి హక్కులు ఉంటే దాంట్లో సమభాగం మనం వృద్ధి చేసిన హైదరాబాద్లో మనకి స్థానం లేదని, మీకేం సంబంధం అని చెప్పిన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మళ్ళా వాళ్ళతో చేతులు కడుతున్నా అంటే ఎంత దరిద్రమో, ఎంత హీన స్థితిలో దాన్ని ఒకసారి పచ్చిపెట్టుతో కూడా అర్థమవుతుందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ విధంగా కేసీఆర్ ఆ విధంగా చేస్తా ఉంటే ప్రతి పౌరుషం చిన్న బిడ్డ కాడి నుంచి అసలు ఎమోషన్ అంత పౌరుగా మనుషులు ప్రతి ఒక్కరూ ఏంది ఈ పరిస్థితి, మన పరిస్థితి ఈ విధంగా అని చెప్పని ప్రతి ఒక్కరూ అల్లాడుతూ ఉంటే ఈరోజు ఇతర పోయి వాళ్ళకి చేతులు కలపడం అనేది ఎంత నీచమైన పరిస్థితితో ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. హైదరాబాద్ లో జరిగే అల్లరి రాజకీయాలు కేసీఆర్ దురదృష్టమైన ఒక వ్యక్తి. ముందుగా కూడా మన రాష్ట్రాన్ని చీల్చడానికి కూడా ఒక మహాశక్తి అతను. అదేవిధంగా రెండుగా చీల్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యి రాజ్య పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏదో ఒక నిర్ణయానికి వచ్చాడు కాబట్టి యువతలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పుంజుకొని ఒక న్యాయము, ఒక ధర్మము అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇదితో చేస్తుంటే అతను కావాలని ఇతను భ్రష్టు పట్టించాలని ఏదో ఒక విధంగా రచ్చగొట్టి ఈదుని అమ్మని జనాన్ని రచ్చగొట్టించి ఈ ఫోన్ల ద్వారా వాళ్ళు తప్పుడు వాళ్ళు, మేము మంచి వాళ్ళని చెప్పిస్తా ఈ విధంగా సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి మనందరం కలిసి ఏకంగా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి హైదరాబాద్ను కూడా వాళ్ళకి లేకుండా చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని, కృతజ్ఞతతో అందరూ ధర్నాకి కూర్చోవాలని మనవి చేస్తూ తెలియజేసుకుంటాం. రాజకీయం చేసాడంటే ఒక కేసీఆర్ వాడు నాయకుడు అయితే ఈ టాపర్ పనులు, ఈ లోపర్ పనులు చేయడు. వీడు ఒక బ్రోకర్. ఓడు బ్రోకర్ తనం అందరికీ ఉంటుందని అందరిని అదే విధంగా చూస్తూ చంద్రబాబు నాయుడు ఒక రికార్డ్ స్థాయిలో నిలిచిన వ్యక్తి. ఈ రోజు చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడంటే ఒక తెలుగు రాష్ట్రం మొత్తం మీద, ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్ర కాదు, రెండు మొత్తం మీద కూడా అతను శాసిస్తున్నాడు. ఈ రోజు నేషనల్ పార్టీకి అంత ఎత్తు ఎదగగలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన వెనుక 5 కోట్ల మంది ఆంధ్రులు, 10 కోట్ల మంది తెలుగు జాతి వెనుక ఉంది. ఆయన మీద ఎటువంటి ఈ దుష్ట రాజకీయాలు చేసి మచ్చబడాలన్నా అది పడే విషయం కాదు. చంద్రుడి మీద మచ్చ కానీ ఈ చంద్రబాబు మచ్చ చూపించాలంటే ఈ తరంగాలు జగన్ ఈ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలే చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజాయితీ గల వ్యక్తి, మీరు ఖచ్చితంగా పనిచేయని మీ ఎమ్మెల్యేలే చెప్తారు. కానీ జగన్ నిజాయితీ గల వ్యక్తిని మీ ఎమ్మెల్యే చెప్పడం కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ నిజ రాజకీయాలు మానుకోండి. ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాను గోవర్ధన్ రెడ్డి కోరారు. మన్బర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు చెంచమ్మ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పద్మనాభరెడ్డి, సర్పంచ్ పద్మమ్మ పాల్గొన్నారు. ఓట్ ట్యాపింగ్ తప్పు అని చెప్పలేదు. నేరస్తులు కానీ లేదా సంఘ వ్యతిరేక శక్తులు కానీ
సంఘం విద్రోహ శక్తులు కానీ ఎవడైనా సరే ఈ సమాజంలో ఏదైనా అవినీతి కానీ లేదా ఏదైనా జరగబోయేటువంటి సంఘటనలు జరగబోయే దుర్ఘటనలకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాటి మీద ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉంది. అదేం కొత్త విషయం కాదు. అయితే ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, రికార్డింగ్ జరిగిందా? రికార్డింగ్ అనేటువంటిది ఇండివిజువల్గా నీకు నాకు మధ్య జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి స్టీఫెన్సన్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ చేసి వినిపించి ఉండవచ్చు. కాకపోతే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఏదో రాద్ధాంతం చేస్తున్నాడు తప్ప ఈరోజు ప్రతి ఫోన్లో కూడా రికార్డింగ్ చేసేటువంటి సౌలభ్యాలు ఉన్నాయి. అవినీతిని ఆశ్రయించాడు కాబట్టి, అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు కాబట్టి, అయ్యా ఈ విధంగా నన్ను మభ్యించి పెడుతున్నారన్నారు కాబట్టి వాళ్ళ సూచనల మేరకు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా మాట్లాడినటువంటి సంభాషణను అతను టేప్ రికార్డ్ చేసి ఉండొచ్చు. సెల్ ఫోన్లో రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ట్యాపింగ్ అనేటువంటి పరిస్థితి రాదు. అది ఉత్పన్నం కాదు. ఒకవేళ ట్యాపింగ్ చేయడానికి కూడా చట్టపరంగా జరిగిందా, చట్టపరిధిలో జరిగిందా అనేటువంటిది రేపు మామూలుగా ఇది కోర్టుకు వచ్చినప్పుడు లేదా పూర్తి స్థాయి విచారణ జరిగినప్పుడు ఏ విధంగా జరిగింది, ట్యాపింగ్ జరిగిందా, రికార్డింగ్ జరిగిందా అనేటువంటి అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఈ రోజు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఇంకొకటి జరిగిందా అని జనాల్ని మభ్యపెట్టే బదులు జరిగినటువంటి తప్పు ఒప్పుకొని ఈరోజు రాజీనామా చేసి తన నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం తప్ప. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో దాతల సహకారంతో నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో దాతల సహకారంతో నిర్మించిన మరుగుదొడ్లను ప్రతి క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేంద్రరెడ్డి, డాక్టర్ రోహిణి ప్రారంభించారు. ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ రోహిణి చైతన్యలు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ సిఆర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉన్నారన్నారు. దాతల సహకారంతోనే పాఠశాల నడుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు మైథిలి, కార్యదర్శి ఎలసిరి లక్ష్మి, రోటరీ ప్రతినిధులు రఘురామరెడ్డి, మునిగిరీష్ మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు టౌన్లో దాదాపు 20 మున్సిపల్ స్కూల్స్ ఉండగా కేవలం 6 స్కూల్స్ లో మాత్రమే టాయిలెట్ బ్లాక్స్ ఉన్నాయి. సరస్వతి శిశు మందిరాలు గూడూరులో లాగా చాలా టౌన్స్ లో ఉన్నాయి. కానీ ఈ స్కూల్లో ఉన్నంత సదుపాయాలు ఇంకే స్కూల్లో కూడా లేవనే చెప్పాలి. ఈ స్కూల్కి ఇన్ని సదుపాయాలు కల్పించడానికి ముఖ్య కారణం డాక్టర్ గారే అయినా కూడా హెడ్ మాస్టర్ మీద డాక్టర్ గారికి ఉన్న నమ్మకం కూడా ఒక బలమైన కారణం. ఈ రోజు ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో మీరందరూ చదువుకోగలుగుతున్నారంటే దానికి ముఖ్య కారణం ఈ స్కూల్కి సపోర్ట్గా నిలిచినటువంటి దాతలు మరియు హెడ్ మాస్టర్కి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి, వీరందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రకంగా ప్రతి ఒక్కరూ దీనికి స్కూల్కి సహాయం చేస్తున్నారు. చిన్న పిల్లలు చాలా పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయం చేస్తున్నారు. ఒక కాలేజ్ వరకు ఎత్తుకుంటే కూడా ప్రతి సంవత్సరం DRW కాలేజీ ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తూ ఉంది. అది కాకుండా మంచి ల్యాబొరేటరీ ఒకటి ప్రజెంట్ చేసింది, వీడియో ఒకటి ప్రజెంట్ చేసింది, కంప్యూటర్స్ ప్రజెంట్ చేసింది. అది కాకుండా చాలామంది పిల్లకాయలకి స్పాన్సర్ చేశారు. ఒకరు 15,000 రూపాయలు ఇచ్చి అట్లా రకరకాలుగా స్పాన్సర్ చేస్తున్నారు. అన్ని రకాలుగా కాలేజ్ కూడా దీనికి సహాయం చేస్తుంది. పుస్తకాలు వెళ్ళడానికి ఈ సంవత్సరం 17,000 ఇచ్చింది, లాస్ట్ ఇయర్ 20,000 ఇచ్చింది. ఆ రకంగా బిడ్డలకి సహాయం చేయడానికి చాలా సహాయం చేస్తుంది. అదే రకంగా చాలామంది దీనికి సహాయం చేశారు. మన బస్సు పోయేదానికి హరిశ్చంద్ర రెడ్డి గారు దానికి సహాయం చేశారు. అదే రకంగా ప్రతిదానికి కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్టు దగ్గర 3 లక్షలు కూడా దానికి కూడా అందరూ సహాయం చేశారు. చూస్తుంటాను ఆయన తపన. రోజు 24 గంటలు ఈ స్కూల్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఒకప్పుడు DRW కాలేజ్ గురించి ఆలోచించి అక్కడ డెవలప్మెంట్ అయింది. తర్వాత CAN స్కూల్లో ఉన్నారు. ఆ 2 స్కూల్స్ కాలేజెస్ డెవలప్ చేసిన అనుభవంతో ఇక్కడ ఈ స్కూల్ని ఎట్లా ఎకనామికల్గా వాటికి ఎంత తక్కువ ఫీజులతో వాళ్ళని చదివించాలి అనే ఒక ఆలోచనలో, ఒక తపనలో ప్రతి ఒక్కరిని ఆయన ఎక్కువగా పెడుతూ వేరే వాళ్ళని కొంచెం తక్కువగానే అడుగుతారు. ఆయన లక్షల్లో డొనేషన్లు ఇస్తూ వేలల్లో వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన కూతురుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన అడుగుజాడల్లో మేము నడిచేదానికి కూడా మా ప్రయత్నం మేము చేస్తాము. ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేశారు దీంట్లో. అది మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. 5లో వచ్చినప్పుడు ఒక చిన్న భవనం మాత్రమే ఉండేది. ఈ ముందు ఎక్స్టెన్షన్స్ కానీ ఏమీ లేవు. మన గూడూరు పట్టణానికి ఉన్నటువంటి ఒకే అదృష్టం ఏంటంటే సిఆర్ రెడ్డి గారి ఫ్యామిలీ.
వారి యొక్క తల్లిదండ్రులు నిజంగా పుణ్య దంపతులు. వారి జీన్స్ సిఆర్రెడ్డి గారికి కానీ రోహిణమ్మ గారికి కానీ రావడం జరిగింది. అదేవిధంగా నేను మొన్ననే 3 రోజుల నాడు నేను కావలి రోటరీ క్లబ్ ఫంక్షన్కి వెళ్తే అక్కడ మన డాక్టర్ గారు బ్రదర్ సిఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ కూడా అక్కడ క్రిమిటోరియం ప్రాజెక్ట్ చేస్తే అక్కడ కూడా ఆయన 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ సీట్స్ ఎక్కడున్నా కానీ ఇవ్వటమే ఇచ్చేదాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని మన డాక్టర్ గారు బజార్లో కొన్నిసార్లు క్రిమిటోరియంకి కలెక్షన్కి వెళ్ళినప్పుడు చెప్తుంటే ఆయన చూసి ముందుగా ఆయన అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చినటువంటి సభ్యులు ఉన్నారు. క్రమేణా ఈరోజు నెల్కాస్టుకి చాలా దూరంలో ఉన్న గిరిజన కాలనీ నుంచి ఒక 20 మందిని ఇక్కడి నుంచి బస్సు పంపించి వాళ్ళని తీసుకురావడం జరిగింది. టౌన్లో దాదాపు ఒక 15 మందిని 35 మందిని ఈ సంవత్సరం చేర్చడం జరిగింది నా తరఫున. వాళ్ళందరూ కూడా ఉచితంగా విద్య అందే విధంగా వాళ్ళకి కావాల్సిన సహకారాలు అందిస్తున్నాం. ప్యాషన్ నాకు కూడా ఉంది. పూర్ పీపుల్ కానీ ఇంకోరు కానీ జీవితంలో పైకి రావాలంటే చదువే మార్గము అనే బలమైన నమ్మకం డాక్టర్ గారికి ఉంది. నాకు కూడా అనే నమ్మకం ఉంది. నేను ఏ స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి చెప్పేది ఒకటే, మీరు మీ పేరెంట్స్ లాగనో లేదంటే ఇంకొకరు లాగనో పనికి పోవాలి అని అనుకుంటే మీరు చదువుకున్నక్కడ కూలి పని పోవాలి అనుకుంటారు. బట్ మీరు జీవితంలో పైకి రావాలి అని అనుకుంటే మాత్రం పూర్ పీపుల్కి ఓన్లీ ఆప్షన్ ఈజ్ బాగా చదువుకోండి, జీవితంలో పైకి రండి అంతే. hundreds and thousands of such examples. In fact, ఈరోజు మనం పేపర్లలో చూస్తుంటే టాప్ ర్యాంకర్స్ ఇంజనీరింగ్లో టాప్ ర్యాంకర్ అనో లేదా ఐఏఎస్లో టాప్ ర్యాంకర్ అనో చూసినప్పుడు వాటి బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు అర్థమవుతుంది. వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా బాగా చదువుకోవాలనే తప్పంతో చదువుకోవడం వల్లే వాళ్ళు ఆ పైకి వెళ్ళారు. తో కలిసి ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు చిల్లకూరు పోలీస్ స్టేషన్ నుంచి వరగలి క్రాస్ రోడ్డు, కోట క్రాస్ రోడ్డు, చిల్లకూరు గ్రామాలలో హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళు హెల్మెట్ పట్ల ప్రదర్శించే చిన్న నిర్లక్ష్యం వలన వాళ్ళ యొక్క ప్రాణాలు పోగొట్టుకుంటున్న విధానాన్ని తెలియజేసి అందరూ హెల్మెట్లు వాడేలాగా జూలై 1 నుంచి చేయడానికి ముందుగా మా సిబ్బంది అందరితోటి మేము ఆచరించి ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జూలై 1వ తేదీ నుంచి ఎవరైతే హెల్మెట్ శిరస్త్రాణం ధరించకుండా 2 వీలర్ మీద ప్రయాణించడం జరుగుతుందో వాళ్ళకి ఫైన్ రాయటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఫైన్ రాస్తారని కాకుండా ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉండడం కోసం ఖచ్చితంగా హెల్మెట్లు ధరించవలసిందిగా. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు చదువుకునేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కోరారు. గూడూరు పట్టణంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. గూడూరులోని హైస్కూల్ రోడ్డులో ఉన్న జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిన్నారులుండే ఇళ్లకు వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని నాయకులు అవగాహన కలిగించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులచే బోధన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు హరీష్ నాయుడు, వెంకటేశ్వర్లు, వివి కుమార్, మోహన్ రాజు మొదలగువారు పాల్గొన్నారు. తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మన ప్రీతం ముఖ్యమంత్రులు 5 పథకాల్లో ప్రవేశపెట్టిన దాంట్లో ఒకటైన బడి పిలుస్తుంది పథకంలో భాగంగా ఈరోజు పట్టణంలోనే జడ్పీ హై స్కూల్ బాలులో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి పిల్లోడిని స్కూల్లో చేర్పించమని అవగాహన ర్యాలీగా మేము బయలుదేరడం జరిగింది. అదేవిధంగా గడిచిన 9 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టక ముందు 33% ఉన్న అక్షరాస్యతని 9 ఏళ్ళ అధికారం చేపట్టిన తర్వాత 63% పెంచడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో చదువుల పండగ, మధ్యాహ్న పథకం, అదే ఉచిత సైకిల్ పంపిణీ చేసి అదేవిధంగా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో కూడా 66% ఉన్న తమ బిడ్డల్ని బడి స్కూల్లో చేర్పించి వాళ్ళ బంగారు బ్యాటరీకు భవిష్యత్తు బాలికా విద్య ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇంట్లో పని కాకుండా పాఠశాలకు రావాల్సిందనే సదుద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము 3వ రోజైనటువంటి ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వారోన్నత పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా
వేడుకోవడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు అందజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సీఎం పదవిని ఇవ్వాలని రాష్ట్ర కాపునాడు కార్యదర్శి పెంచల నాయుడు కోరారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజేష్, రామారావు మరికొందరు పాల్గొన్నారు. కేసీఆర్ చేసిన దుర్బలమైన పని చంద్రబాబు నాయుడు సమస్యలో ఉండటం వల్ల జరగబోయే ఈ రాజకీయ మార్పులు ఏదైనా మార్పులు జరగవచ్చు అని అనిపిస్తున్న పరిస్థితి వల్ల కాపులు ఒక నందమూరి వంశీకులు బాలకృష్ణ గారిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ అవకాశం కల్పించాలని 2 కోట్ల కాపుల యొక్క మనోభావం తెలియజేస్తున్నాం. మన్బోల్లో అంతర్భాగమైన కోదండరామాపురంలో ఉన్న శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయంలో రోజంతా భక్తులు రామ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ భజన కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, కృష్ణయ్య, ఇందిరమ్మ, భక్తవత్సల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 15-17 వార్డుల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు, పరిశుభ్రంగా మారుతున్న మురికి కాలువలు. ఈ-పాస్ విధానంతో వినియోగదారులకు అందని సరుకులు. మనుబోలు ప్రాంతంలో చౌక దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాని. పండ్ల వ్యాపారంతో చిరు వ్యాపారుల బతుకులు. రహదారి వెంబడ విక్రయిస్తున్న మామిడి పండ్లు. సరస్వతి శిశు మందిరంలో మరుగుదొడ్లు నిర్మాణాలు ప్రారంభం. హాజరైన రోటరీ ఇన్నర్వీర్ క్లబ్ల ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.